తెలంగాణ అసెంబ్లీ శీతాకాలం సమావేశాలు చాలా వాడివేడిగా జరుగుతున్నాయి. ప్రతిపక్షం అధికార పక్షం డి అంటే డి అంటున్నాయి. 6 గ్యారెంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భారాస ఆరోపిస్తుంటే మీరు చేసిన అప్పుల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తుంది. అటు భాజపా కూడా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. ప్రాజెక్టుల పంచాయతీ మూసి ముచ్చట ఎల్లబెడితే మంత్రి కోమటిరెడ్డి సార్ గిట్లా అన్నాడు. ఏందో మా దురదృష్టమో మా కర్మనో ఏందో లేదు, మేము ఆ ప్రాంతంలో పుట్టిన కింద ఫ్లోరైడ్ పైన మూసి నీళ్ళు ఎక్కడ బోరేసినా 1000 ఫీట్లు వేయాలి, వేస్తే ఎల్లో కలర్ వాటర్ వస్తుంది. అటెంక అప్పుల మీద టగపర్ నడిచింది. పాత గవర్నమెంట్ 7 లక్షల కోట్ల అప్పు తెచ్చిందని బట్టి సారు లేలే 4 లక్షల చిల్లరనే మీ మాకు కలుపుతున్నారని హరీష్ రావు సారు. అయితే గ్యారెంటీలు కార్పొరేషన్ల అప్పు చూపించలేదట కారోల్లో. మరి ఏ బ్యాంకుని అడిగినా ఏ కార్పొరేషన్ అడిగినా ఆహా డబ్బులు అట్లాగే ఉన్నాయి, ఆ అప్పులు అట్లాగే ఉన్నాయి. అధ్యక్ష, కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కింద తీసుకొచ్చినటువంటి అప్పు 64,000 కోట్ల రూపాయలుగా చూపించాలి కదా. చూపించకుండా పక్కన కాలంలో నాకు రిస్క్ కేవలం 16,000 కోట్లకే ఉంది, మిగతావి కాదని మరి ఎవరు కడుతున్నారు? ఇప్పుడు కాళేశ్వరం కార్పొరేషన్ నుంచి ₹1 వాళ్ళు కట్టలే, కార్పొరేషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం కడతాం. ఇవాళ ఒక్క సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పు 1,27,708 కోట్లు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పు 4,17,000 కోట్లు. ఇంత లొల్లి ముదిరి తిట్టుకునే కాడికి పోయింది రెండు పార్టీలలో. ఫస్ట్ ఎవడా యూజ్లెస్ ఫెలో దొంగ అన్నది 100 సార్లు అంటారు. మీరు మినిస్టర్ అయ్యాక రాజగోపాల్ రెడ్డి గారు, నువ్వు హోమ్ మినిస్టర్ అయ్యాక ఇస్తారులే నీకు మైక్, ఇప్పుడు ఎలిజిబిలిటీ లేదు కూర్చోండి. అసలు వీళ్ళు ప్రభుత్వాన్ని నడపలేదు అనుకున్నారు. బ్రహ్మాండంగా ప్రభుత్వం నడిపి ఒక సభ్యుని పట్టుకొని యూజ్లెస్ ఫెలో అని అంటున్నా అంటే క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. మిగతా రాష్ట్రాలకు అప్పులు ఇచ్చే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అడుక్కునేటట్టు చేసి దొంగతనం చేసిన వాళ్ళు, రాష్ట్రాన్ని దోసుకునే వాళ్ళు మమ్మల్ని దొంగతనమంటూ దొంగ ఇంకేమంటే అధ్యక్ష రోజు పిచ్చి వెళ్ళిపోతుంది. రోజు చేస్తుంది. రికార్డులకు వెళ్ళి తొలగించడం అయినది. కూర్చోండి. భూముల బేరం మీద కూడా గడబడైంది జరసేపు. 75 కోట్లకి ఎకరం కాడికి ప్రభుత్వ భూమిని 30,000 కోట్ల రూపాయల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇగో ఈ జీవో ద్వారా అమ్మింది. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు మేము ఒక్క గజం అమ్మినట్లు మీరు రుజువు చేయండి. ప్రభుత్వ భూములన్నీ ధరణి పేరు చెప్పుకొని ఎట్లా కొల్లగొట్టాలో మాకు తెలియదు. నిజం. అప్పట్లో ఔటర్ రింగ్ రోడ్ అర్రాస్ పెట్టిన ముచ్చట ముంగట్టుకొస్తే ఎంక్వైరీకి ఆర్డర్ వేసిండు సీఎం సారు. ప్రజలు బొంద పెట్టబోతున్నారని తెలిసి ఉన్నదల్లా తెగ నమ్ముకొని దేశం విడిచి పారిపోవాలన్న ఆలోచనతోనే ఔటర్ రింగ్ రోడ్డుని అమ్ముకున్నారు. ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టిన విధానాల మీద ఈ సభ ద్వారా ఈ సభ్యులందరి ఆమోదంతో విచారణకు నేను ఆదేశిస్తున్నా. ముందు రద్దు చేసి ఆ విచారణకు ఆదేశించండి, రద్దు చేయండి అని చెప్పి